హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అబుదాబీలో ఆంధ్ర అమ్మాయి. ఈ వీడియో అబుదాబీలో ఉన్న డిజర్ట్ సఫారీ గురించి నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఆన్లైన్ వెబ్సైట్లో డిజర్ట్ సఫారీ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మాకు కాల్ చేశారు. పర్ పర్సన్ 70 దీరం టికెట్ ఫేర్ అని చెప్పారు. అది బేసిక్ ప్లాన్. వీఐపీ ప్లాన్ వచ్చేసి 120 దీరమ్స్ అని చెప్పారు. మేము బేసిక్ ప్లాన్ని పిక్ చేసుకున్నాము. ఈవినింగ్ 4 o'clockకి వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకుంటామని చెప్పారు. వాళ్ళు ఒక మీటింగ్ పాయింట్ చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మల్ని బస్సులో పిక్ చేసుకొని ఒక 1 hour ట్రావెల్ తర్వాత సఫారీకి కొంచెం దూరంలో వాళ్ళు డ్రాప్ చేశారు. అక్కడి నుంచి కార్లో మనల్ని పిక్ చేసుకొని సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గర మనల్ని డ్రాప్ చేస్తారు. మనకి ఇంకో ఆప్షన్ కూడా చెప్తారు. మనం ఎక్స్ట్రా 10 dirhams పే చేస్తే హైయెస్ట్ డోమ్ పాయింట్ దగ్గర వాళ్ళు మనకి హాల్ట్ ఇస్తారు. లేదు అనంటే డైరెక్ట్ సన్సెట్ పాయింట్ దగ్గరికి మనల్ని తీసుకువెళ్తాము అని చెప్తారు. సరే ట్రై చేద్దాము అని మేము కూడా ఎక్స్ట్రా 10 dirhams పే చేసాము. బట్ వాళ్ళు 20 minutes అక్కడ హాల్ట్ అన్నారు. 5 minutesలోనే వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకొని మళ్ళీ సన్సెట్ పాయింట్కి తీసుకువెళ్ళిపోయారు. ఇదే సన్సెట్ డ్రాపింగ్ పాయింట్. ఇక్కడే మనల్ని డ్రాప్ చేస్తారు. ఇక్కడ బైక్ రైడ్ కూడా చేయొచ్చు. బైక్ ఫేర్ వచ్చేసి 150 dirhams చార్జ్ చేస్తున్నారు ఫర్ సింగిల్ పర్సన్ ఆర్ 2 persons. అండ్ రైడ్ టైం వచ్చేసి 15 to 20 minutes ఇస్తున్నారు. నాకైతే కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేశాము. టికెట్ ఫేర్లోనే మనకి ఫ్రీ క్యామెల్ రైడ్ అండ్ మెహందీ ఇంక్లూడెడ్ అన్నారు. మనకి కనిపిస్తున్న ఆ రోప్ పార్టీషన్ కోసం క్యామెల్ రైడ్కి బైక్ రైడ్కి పార్టీషన్ రోప్ అది కాదు. దాని పక్కన ఇంకా మనకి చిన్న 5x5 స్క్వేర్ రోప్ ఒకటి ఉంది క్యామెల్ రైడ్ది. సో అందులోనే 1 round మాత్రమే క్యామెల్ రైడ్ ఫ్రీ అంట. మనకి ఇంకా లాంగ్ కావాలి అనుకుంటే మనం దానికి కూడా ఎక్స్ట్రా పే చేయాలి అన్నారు. మాకు అది వేస్ట్ అనిపించింది. జస్ట్ ఊరికే ఎక్కాము అనే ఎక్స్పీరియన్స్ కోసం మేము ఒక రౌండ్ ఆ స్క్వేర్ రౌండ్లో వేసేసి వచ్చేసాము. మెహందీ చూస్తున్నారు కదా, ఓన్లీ ఆ ఫ్లేవర్ మాత్రమే ఫ్రీ అంట. మనకి ఫుల్ హ్యాండ్ కావాలి అని అంటే మళ్ళీ ఎక్స్ట్రా 10 dirhams పే చేయమన్నారు. నెక్స్ట్ మనకి స్నాక్స్ కింద ఒక లెస్ క్వాంటిటీలోనే స్వీట్ పునుగులు టైప్ ఇచ్చారు. మాకు అవి అంత నచ్చలేదు. సో అది వీడియో కూడా తీయలేదు. నెక్స్ట్ ఇంకా ఇలా షోస్ కూడా స్టార్ట్ చేశారు. ఇలా లైట్ డ్యాన్స్ అండ్ బెల్లీ డ్యాన్స్ ఇవి కూడా అంత ఎంటర్టైన్మెంట్గా ఏమనిపించలేదు. ఏదో చేశారు అన్నట్టే అనిపించింది. పర్ఫార్మెన్స్ చేశారు, అదొకటే కొంచెం బాగుంది అనిపించింది. మిగతావేమీ అంత ఎంటర్టైన్మెంట్గా అయితే ఏమనిపించలేదు. ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అన్నారు. బట్ ఫుడ్ కూడా అంత టేస్టీగా ఏం లేదు, అంత సోసోగానే అనిపించింది. అండ్ 8:30కి క్లోజింగ్ టైము. 3 performances అయిపోయిన తర్వాత అందరూ వాకబుల్గానే బస్ పికప్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. మనల్ని స్టార్టింగ్ ఎక్కడైతే పిక్ చేసుకున్నారో డ్రాపింగ్ కూడా అక్కడే చేస్తారు. ఓవరాల్గా చెప్పాలి అని అంటే అబుదాబీ డిజర్ట్ సఫారీ ఎక్స్పెక్ట్ చేసినంత ఫుల్ఫిల్గా అయితే అనిపించలేదు. సో మీలో ఎవరైనా అబుదాబీ డిజర్ట్ సఫారీని ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ మీ ఇన్ ది కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.